50 ఏళ్ల సంవత్సరాల వాళ్ళు ఈ మాట నేను చెప్పబోయే ఏవైతే మాటలున్నాయో ఇవి మంచిగా షార్ప్‌గా వినండి. ఇది మీ కొరకు 50 ఏండ్లు దాటిన వాళ్ళకు. ఎందుకంటే చూడండి 50 ఏండ్లు దాటిన తర్వాత నార్మల్లీ అమ్మాయిలో ఎలా ఉంటుందంటే వాళ్ళు 45 అట్లా దాటిన తర్వాత మెనోపాజ్ అని వస్తుంది వాళ్ళకు. అంటే పీరియడ్స్ ఆగిపోవడము అవన్నీ ఉంటాయి. అప్పుడు ఏందంటే వాళ్ళకు కొంచెం కోరికలు తగ్గడము అవన్నీ హార్మోనల్ చేంజెస్ అవుతాయి. అలాగే అబ్బాయిల్లో అంటే 50 దాటిన తర్వాత ఏమవుతుందంటే ఆండ్రోపాజ్ అంటారు దాన్ని. అంటే ఆండ్రోపాజ్. ఇప్పుడు ఈ ఆండ్రోపాజ్ వచ్చిందా లేదా అని ఎలా గుర్తించాలి? 50 తర్వాత చాలామందికి వస్తుంది. ఇది ఎలా గుర్తించాలి అంటే వాళ్ళకు మర్చిపోతారు వాళ్ళు. కీ ఎక్కడైనా పెడతారు, మర్చిపోతారు. ఈ చిన్న చిన్న విషయాలు మర్చిపోయా వాళ్ళకు అలవాటయిపోతుంది అప్పుడు. ఏంది ఇప్పుడే పెట్టాను చేశాను, ఇప్పుడే చేశాను అంటే ఈ ఈ సంకేతాలు వస్తున్నాయన్నమాట. అలర్ట్‌గా అయిపోవాలి మీరు ఇక్కడ. మీ హార్మోన్స్ తగ్గుతుంది. మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఏదైతే మీ బోన్ స్ట్రెంగ్త్‌కి, మీ మజిల్ స్ట్రెంగ్త్‌కి ఇంపార్టెంట్ ఉందో అది తగ్గుతుందనమాట. ఇప్పుడు మీరు ఏంటంటే అలర్ట్ అయిపోవాలి. ఈ టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది మీకు. టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ ఏ ఏజ్‌లో అయినా రావచ్చు. 28 తర్వాత అది 3-5% మెల్లమెల్లగా తగ్గుకుంటూ ఉంటుంది ప్రతి ఇయర్. అయితే ఏ ఇయర్‌లో కూడా మీకు రావచ్చు. కానీ ఇక్కడ ఏందంటే మరీ తగ్గిపోతుంది. అది మంచిగుండాలంటే ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారో, ఎవరైతే నిద్ర మంచిగా పోతారో, ఎవరికైతే డైట్ మంచిగుంటుందో, ఎవరికైతే స్ట్రెస్ ఉండదో వాళ్ళకు అంత తొందరగా రాదనమాట. అయితే చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం గానివ్వండి, అలాగే వెయిట్ ఎక్కువైపోవడం గానివ్వండి ఆ ఏజ్‌లో అంటే వాళ్ళకు టెస్టోస్టెరాన్ తగ్గుతుంది, డిజైర్ తగ్గుతుంది, వాళ్ళకు ఏందంటే అక్కడ సెక్స్‌లో పాల్గొనాలనే ఆసక్తి తగ్గుతుంది, పర్ఫార్మెన్స్ లెవెల్ తగ్గుతుంది. ఎవరికైతే అంటే పెళ్ళైన తర్వాత కానివ్వండి 30, 35, 40లో ఏదైతే ఇంట్రెస్ట్, ప్యాషన్ ఉంటుందో అది తగ్గిపోతుంది. అయితే ఇలాంటి వాళ్ళు ఏ టెస్ట్‌కి పోనవసరం లేదు. అక్కడే తెలుస్తుంది వాళ్ళకు. అలాంటి వాళ్ళు మాతో అప్రోచ్ అవ్వచ్చు. 50 ఏళ్ళ తర్వాత వాళ్ళకు ది బెస్ట్ మెడిసిన్స్ షుగర్ ఉన్నా, లేనా, బీపీ ఉన్నా, లేకపోయినా మన దగ్గర మెడిసిన్స్ ది బెస్ట్ ఉంటాయి. ఆయిలు, టాబ్లెట్, క్యాప్సూల్ ఇవన్నీ ది బెస్ట్ మెడిసిన్స్. మేము యూజువల్లీ ఏంటంటే ఈ మెడిసిన్స్ యునానీ మెడిసిన్స్ యునాన్ నుంచి అక్కడి నుంచి సౌదీ అరేబియా అటు ఇటు అక్కడి నుంచి ఇక్కడొచ్చింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇక్కడొచ్చిన తర్వాత ఈ మెడిసిన్స్ మన ఇండియాలో కూడా ఈ ఇండియన్ మెడిసిన్ అయిపోయింది. చాలా మెడిసిన్స్ ఇప్పుడు కూడా విదేశాల నుంచి తెప్పిస్తుంటారు. ది బెస్ట్ మెడిసిన్స్ వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. హస్తప్రయోగం గురించి చాలా మాట్లాడాం మనం. కానీ ఈ శీఘ్రస్ఖలనం గురించి ఏంటి? ఈ శీఘ్రస్ఖలనం ఒకవేళ ఎవరైనా హస్తప్రయోగం చేస్తే శీఘ్రస్ఖలనం అవుతుందా? శీఘ్రస్ఖలనం టోటల్లీ డిఫరెంట్ కదా! దాని కారణాలేంటి? అని చాలామంది అడుగుతున్నారు. వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ అఫీషియల్. శీఘ్రస్ఖలనం అంటే ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే 1-3 మినిట్స్ లోపల ఒకవేళ మీరు డిశ్చార్జ్ అయిపోతే, మీ వైఫ్ డిశ్చార్జ్ అవ్వకముందు మీరు డిశ్చార్జ్ అయిపోతే దీన్ని శీఘ్రస్ఖలనం అంటారు. శీఘ్రస్ఖలనం డైరెక్ట్లీ రిలేటెడ్ టు మాస్టర్బేషన్. యెస్ ఉంది. ఎందుకంటే మాస్టర్బేషన్ మీరు తొందరగా చేస్తారు, బాత్రూంలోకి వెళ్ళి చేస్తారు. మీరేంటంటే అది చాలా అంటే మీకు ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, చేసేది తొందర అయిపోతుంది. అక్కడ మీ రెస్పాన్సిబిలిటీ లేదు ఎవరికైనా సాటిస్ఫై చేసేది. ఇక్కడ అంటే మీకు రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది, స్ట్రెస్ వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది, మీరు పర్ఫామ్ చేయాలి, మీరు కష్టపడాలి. ఇక్కడ మీకు ఏంటంటే మెంటల్లీ మీరు స్ట్రాంగ్ ఉండాలి, ఫిజికల్లీ మీరు స్ట్రాంగ్ ఉండాలి బెడ్రూమ్లో. అందుకే ఏంటంటే హస్తప్రయోగం అంటే ఎప్పుడైతే చేస్తారో వాళ్ళకు టైమింగ్ ఏం ఉండదు. 30 సెకండ్స్‌లో కూడా వాళ్ళు సాటిస్ఫై అయిపోతారు. ఒక 10-15 మినిట్స్ తర్వాత కూడా వాళ్ళు సాటిస్ఫై అయిపోతారు హస్తప్రయోగం చేసి. కానీ ఇక్కడ కాదు. ఇక్కడ అక్కడ మీ వైఫ్ ఒప్పుకోదు, మీ పార్ట్నర్ ఒప్పుకోదు, ఆమెను సాటిస్ఫై చేయాలి. అయితే ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది. అందుకనే హస్తప్రయోగం చేసిన వాళ్ళకు డెఫినెట్‌లీ శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ వస్తుంది. ఎందుకంటే మెంటల్లీ వాళ్ళు డిస్టర్బ్ అయ్యి ఉంటారు. ఆ టైమింగ్, ఈ టైమింగ్ ఇలా చేయాలన్నట్టు. అయితే కనెక్ట్ అవ్వాలి, మీకు అర్థం కావాలని ఇలాంటివి చెప్తాను నేను. మీకు ఒకవేళ ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీరు డెఫినెట్లీ నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. మరీ చేయడం వలన, ఎక్కువ సార్లు చేయడం వలన ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందా? దాని గురించి తెలుసుకుందాము. ఏంటంటే చాలామంది అబ్బాయిలు ఏమంటారంటే, సార్ 1 రౌండ్, 2 రౌండ్ ఇప్పుడు చేశాను, చేసిన వెంటనే ఇంతకుముందు వచ్చేస్తుండే, వీర్యం వెళ్ళిపోతుండే, నేను మళ్ళీ రెడీ అయిపోతుండే అని చెప్తారు. దీని గురించి ఇంతకుముందు కూడా మనం మాట్లాడడం. అసలు ఏంది అసలు ఇందులో చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ ఏ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఎప్పుడు రెడీ అవుతారు, ఏంది మనం కనుక్కున్నాం. ఎందుకంటే చూడండి, టెస్టిస్‌లో అక్కడ స్పామ్స్ రిలీజ్ అవుతాయి, అక్కడ తయారవుతాయి. అక్కడ నుంచి ఆ స్పామ్స్ వస్తాయి.
వచ్చి ఏంటంటే యూరిథ్రా ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఇజాక్యులేషన్ అవుతుందో అప్పుడు ఆ ప్రాసెస్ మొత్తం నడుస్తుందనమాట. అయితే ఇవి డైరెక్ట్ టెస్టిస్ నుంచి రావు. ఇవి అక్కడి నుంచి వచ్చిన తర్వాత సెమినల్ వెసికల్ అని ఉంటుంది, అక్కడ జమ అవుతూ ఉంటాయి. అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాయి. ఈ ప్రాసెస్లో ఎనర్జీ చాలా ఖర్చు అయిపోతుంది. అలాగే ఎనర్జీతో పాటు చాలా అంటే అక్కడ మీకు హార్మోన్స్ కూడా ఇవవుతాయి. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఏదైతే ఉంటుందో ఇది మగవాళ్ళలో ఎక్కువ ఉంటుంది. ఈ హార్మోన్ ఈ ఇజాక్యులేషన్లో హెల్ప్ చేస్తుంది. ఒకసారి ఇజాక్యులేషన్ అయిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఈ ఎప్పుడైతే వీర్యం వెళ్ళిపోతుందో ఒక బెలూన్ ఏదైతే ఉంటుందో కదా, ఆ బెలూన్లో నుంచి గాలి తీసేసి ఎలా ఉంటుందో అలా అయిపోతారు వాళ్ళు. అంటే వీర్యం వెళ్ళిపోయిన తర్వాత రిలాక్స్ మోడ్లోకి వచ్చేస్తారు. ఎందుకంటే అక్కడ ప్రొలాక్టిన్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ ప్రొలాక్టిన్ ఏం చేస్తుందంటే మీ టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గించేస్తుంది. అక్కడ లెవెల్ వచ్చేస్తుంది. అప్పుడు ఆ సమయంలో ఏమవుతుందంటే మీరు రెస్ట్ తీసుకోవాలన్నట్టు ఉంటుంది. అలాగే ఏంటంటే మీకు ఆక్సిటోసిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతుంది. అక్కడ అవ్వగానే మీకు ఏంటంటే రెస్ట్ కావాలి నాకు అన్నట్టు ఉంటుంది. మీకు ఒక రకమైన ప్రశాంతం సుఖంగా ఉండాలన్నట్టు ఉంటుంది. ఆ సమయంలో ఎంత అంటే మీ బాడీ రికవరీ మోడ్లో ఉంటుంది. మీరు మంచిగా రెస్ట్ తీసుకోవాలని ఉంటుంది. అది మీకు చాలా మంచిది. మళ్ళీ రాబోయే రోజుల కొరకు మీ బాడీ ఇమ్యూనిటీ పెరగడానికి, మీ పీస్ ఆఫ్ మైండ్ కొరకు మీకు అన్నిటికీ అది మంచిది. రికవరీ పీరియడ్ ఏదైతే నడుస్తుంది. కానీ అప్పుడే ఆ సమయంలోనే మీకు ఇంకా కావాలి, మళ్ళీ ఎరెక్ట్ అవ్వాలి, మళ్ళీ నేను చేయాలి, ఆకృతి ఏదైతే ఇంటెన్షన్ ఉందో మీది అది తప్పు. అది మళ్ళీ చేస్తారు మీరు. అది కొంతమందికి ఒక 5 మినిట్స్ కావచ్చు, కొంతమందికి 10 మినిట్స్ కావచ్చు, అలా కొంతమందికి గంటలు కూడా కావచ్చు. అప్పుడు ఎరెక్షన్ మోడ్లోకి వాళ్ళు వస్తారు. ఈ రికవరీ మోడ్లోంచి వెళ్ళి అప్పుడు వాళ్ళకు అంగం గట్టిగా పడుతుంది, అప్పుడే చేస్తారు. అయితే ఇది ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టైం పడుతుంది. అయితే మీకు ఎంత టైం పడుతుందో అది మీరే జడ్జ్ చేయాలి. దాన్ని బట్టి మీరు ఉండండి. నా సజెషన్ ఏముందంటే టైం ఇవ్వండి ఎక్కువగా. అంటే మీరు మీ గర్ల్ఫ్రెండ్కి, మీ వైఫ్కి, మీ పార్ట్నర్కి ఏంటంటే మీకు వాళ్ళకు మంచి టైం ఇవ్వాలి. ఆర్గాజం రీచ్ అవ్వాలి. ఒకసారి చేయండి, మంచిగా చేయండి. అంతేగాని ఊరికే చేయడము, మరీ వాటికి చేయడం అంటే మీ బాడీ మీద ప్రెషర్ తీసుకున్నట్టు ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయండి. వీర్యము పల్చగా ఉంటే ప్రాబ్లం ఏముంటుంది? వాటరీ స్పామ్స్, వాటరీ సెమన్ అని చాలా గూగుల్ సెర్చ్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో యంగ్ జనరేషన్. దానివలన ఏం ఇబ్బంది ఉంటుంది, ఏం ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేస్తారు, ఎందుకు వాళ్ళు సెర్చ్ చేస్తారు ఇప్పుడు నేను చెప్తాను. వాళ్ళు చూసేది ఏముంటుందంటే మా వీర్యము చాలా లిక్విడ్ లాగా అయిపోయింది, నీళ్ళలాగా అయిపోయింది. మరి ఏంటి? ఎందుకంటే వాళ్ళకు భయము. పెళ్లి కాని అబ్బాయిలకు తర్వాత మాకు అందులో స్పామ్స్ ఉన్నాయో లేదో, మరి పెళ్లి చేసుకుంటే పిల్లలు అవుతారో లేదో అన్నట్టు థాట్ ఉంటుంది. చాలా వాళ్ళు టెన్షన్లో వస్తారు. అది కరెక్టే. ఒక స్టడీ ప్రకారం ఏంటంటే స్పామ్స్ తక్కువ ఉంటే మీకు డెఫినెట్లీ వాటర్ లాగా అయిపోతుంది. ఇది అంతా సెమన్ ఏదైతే ఉంటుందో, వీర్యం ఏదైతే ఉంటుందో వాటర్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో 3 భాగాలు ఉంటాయి. ఒకటి స్పామ్స్, ఒకటేమో సెమినల్ ఫ్లూయిడ్, ఒకటేమో ప్రాస్టేటిక్ ఫ్లూయిడ్. ఇవంతా కలిసి మీకు బయటికి వెళ్తుంది వీర్యం. అయితే ఉట్టి స్పామ్సే అన్నట్టు కాదు, ఇంకా ఎక్కువగా మీరు మాస్టర్బేషన్ అది ఇది డైలీ చేస్తూ ఉంటే మీ వాటర్ లాగా స్పామ్స్ సెమన్ అయిపోతుంది. దానివల్ల మీకు ప్రెగ్నెన్సీలో కన్సీవ్ అయ్యే ప్రాబ్లం కూడా రావచ్చు. అందుకే మీరు అతిగా హస్తపూర్వం అది ఇది అంతా ఆపేయండి. రతిక్రీడలో పాల్గొన్నప్పుడు అమ్మాయిలు అంటే విపరీతంగా పెయిన్ వస్తుందని అనుకుంటాను ఆ వాయిస్ తీసుకుంటారు. ఇది నొప్పి అవుతుందా వాళ్ళకు? లేదా అలా వాళ్ళు ఏదైనా అంటే యాక్ట్ చేస్తారా? దీని గురించి నేను ఫ్యాక్ట్ చెప్తాను. ఎందుకంటే నార్మల్ ఏముంటుందంటే యోని, మీకు తెలియని ఒకటి ఫ్యాక్ట్ ఏముంటుందంటే ఈ యోని ఏదైతే ఉంటుందో ఇది ఎలాస్టిక్. అంటే ఎప్పుడైతే ఇది వెళ్తుందో, ఇప్పుడు చూడండి ఇది వెళ్ళట్లేదు, కానీ అందులో రసాలు అవి వెళ్ళి ఇంకా అది ఇలాస్టిక్ ఉంటుంది, ఇలా ఓపెన్ అవుతుంది. ఇలాస్టిక్ ఒక రబ్బర్ లాగా ఉంటుంది. ఒక రబ్బర్ ఎలా ఉంటుంది అట్లా ఓపెన్ అవుతుంది ఇది ఇట్లా. ఎప్పుడైతే అప్పుడు రతిక్రీడలో హార్మోన్స్ అవన్నీ సీక్రెట్ అయిన తర్వాత యోని ఇట్లా ఇంత కూడా అవుతుంది. అందుకే లాగున్నది కూడా అంటే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అయితే వాళ్ళకు నొప్పి అవుతుందా? చాలామందికి నొప్పి అవ్వదు. కానీ ఆ ఫ్యాక్ట్ ఏంటంటే అబ్బాయిలకు అది నచ్చుతుంది కాబట్టి వాళ్ళకు ఒక స్వీట్, ఒక రకమైన వాళ్ళకు ఆనందం ఉంటుంది. దానివలన వాళ్ళు అది తీస్తారు. కానీ చాలామందికి మధ్యలోనే వాళ్ళు యూరిన్ వస్తుంది, మూత్రం వస్తుంది అని వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళకు మీరు బ్రేక్ ఇవ్వాలి. ఎందుకంటే అప్పుడు విపరీతంగా చాలా నొప్పి ఎక్కువగా మరీ పెద్దగా ఉంటే పోయి సర్విక్స్ దగ్గర అది ఇరిటేట్ చేస్తుంది అనమాట. నేను ఎందుకు చెప్తానంటే 3.5 ఉంటే చాలు. మరీ పెద్దగా ఉంటే ఇది వచ్చి సర్విక్స్ ఏదైతే అంటే పిల్లల సంచి ఏదైతే గర్భసంచి ఏదైతే ఉంటుందో అక్కడ హిట్ చేస్తే చాలా నొప్పి అవుతుంది వాళ్ళకు. అయితే అది వాళ్ళకు నచ్చదు.
అయితే ఇలాంటి వాళ్ళకి ఏదైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు డెఫినెట్లీ ఇద్దరు మాట్లాడుకొని కోరిలేట్ చేసుకొని మంచిగా ఉండాలి. మన దగ్గర యునాని మందులు ఉంటాయి అమ్మాయిలకు కూడా. అంటే మీరు ల్యూబ్రికెంట్ లాగా యూజ్ చేయొచ్చు. దానివల్ల ఇంకా కొంచెం అదైతే ఎండిపోతుంది. అప్పుడప్పుడు రసాలు రాకపోతే అక్కడ పోతుంది, నొప్పి అవుతుంది వాళ్ళకు, ఫిషర్స్ అవుతుంది, అప్పుడప్పుడు బ్లడ్ కూడా వస్తుంది. అయితే ఈ ఈ ఇదిలా ఒకవేళ మీరు పెట్టుకొని చేస్తే వాళ్ళకు ల్యూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది, మీకు కూడా అంగం గట్టిగా అవుతుంది. డ్యుయల్ బెనిఫిట్స్ ఇద్దరికి ఉంటుంది. వీక్ ఎరెక్షన్ ఉంటే ఏంటి ప్రాబ్లము? ఎందుకొస్తుంది? దాని గురించి కనుక్కుందాము. ఎన్నో చూసాం మనం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అది ఇది. వీక్ అంటే మీకు ఎరెక్షన్ వస్తుంది కానీ ఏంటంటే అంత ఎరెక్ట్‌గా అవ్వదు. ఇలా ఉంటుంది. అంతే. దీంతోని కూడా మీరు మేనేజ్ చేస్తారు కానీ ఇది ఎందుకొస్తుంది? దీని గురించి కనుక్కుందాము. ప్రాపర్ బ్లడ్ సప్లై లేకపోతేనే వస్తుంది. ఎక్కువగా వెయిట్ వస్తే వస్తుంది. ప్రాపర్ బ్లడ్ సప్లై ఎవరికి ఈ ఏజ్‌ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఎక్కువగా అంటే 50 తర్వాత ఉంటే వాళ్ళకు బ్లడ్ సప్లై అంతగా ఉండదు. ఎందుకంటే మధ్యలో కొలెస్ట్రాల్ అవన్నీ హిండ్రన్సెస్, అబ్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ ప్రాపర్ ఎరెక్షన్ రాదు. అందుకనే ఎవరైతే 40, 50 దాటారో వాళ్ళకి ఎక్సర్సైజ్ మస్ట్. వాళ్ళు ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తుంటారో, మెయింటైన్ చేస్తారో, మంచి నిద్ర ఉంటుంది, ఇంకా ప్రొలాంగ్ చేయొచ్చు. ఒకప్పుడు నేను అంటే చెప్తుంటాను, మీకు ఎరెక్షన్ మంచిగా రాలేదంటే మీరు ఇమీడియట్లీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేయండి. ఒకవేళ మీరు మరీ ఇంకా ప్రాబ్లమ్ వస్తే మా దగ్గర హల్వా క్యాప్సూల్ టాబ్లెట్స్ ఉన్నాయి, అలాగే ఆయిల్ ఉంది, డెఫినెట్లీ మనకు వస్తుంది. ఈ వీకర్ ఎరెక్షన్స్ ఏవైతే ఉంటాయో అది సాటిస్ఫైడ్ ఉండదు. ఉంటే మొత్తం హార్డ్ ఉండాలి. అంగం చిన్నగా పెద్దగా అది మ్యాటర్ కాదు, హార్డ్ ఉండాలి. ఈ వీక్ ఎరెక్షన్స్ రాకూడదు. స్ట్రాంగ్ ఎరెక్షన్స్ ఉండాలి. మీరు ఆలోచించగానే స్ట్రాంగ్ ఉండాలి. ఆ ఎరెక్షన్స్ కొరకు మీరు ఎప్పుడైనా సరే దోళాడే అలాగే మీకు ఉండాలి. అలాంటి డైట్, అలాంటి నిద్ర, అలాంటి హార్మోనల్ డైట్ మంచిగా తీసుకోవాలి. మీరు హెల్తీ ఉండాలంటే ఇది చూడాలి అంతే. ఇంకో రకమైన మంది సర్చ్ ఏం చేశారంటే, మీ క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో, బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, దీనివల్ల అంగస్తంభన వైఫల్యం అవుతుందా లేదా? నా స్ట్రైట్ అవే ఆన్సర్ ఎస్ ఉంటుంది. ఒకవేళ మీరు దాన్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే మీకు వివిధ రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందులో ఫస్ట్ ఒకవేళ షుగర్ వచ్చింది, మీరు కంట్రోల్లో పెట్టకపోతే అది అటాక్ చేసేది మీ లైంగిక శక్తి పైన. ఎందుకంటే అది డెఫినెట్లీ మీ వాస్కులర్ హెల్త్ని చెడు చేస్తుంది. వాస్కులర్ హెల్త్ అంటే ఆర్టరీస్, బ్లడ్ వెజల్స్. అందులో అంత కొలెస్ట్రాల్ అంతా జమ అవుతుంది. అది నేరో స్పేస్ అయిపోతుంది. దానివల్ల బ్లడ్ అక్కడ పోదు, అంగం గట్టిగా కాదు, మీకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉండవు, అక్కడే స్టార్ట్ అవుతుంది. అయితే క్రానిక్ డిసీజెస్ సచ్ యాజ్ షుగర్ డెఫినెట్లీ మీ లైఫ్ స్టైల్ ఒకవేళ మంచిగా లేకపోతే ఇంకా అది వర్స్ అయిపోతుంది, మంచిగా ఉండదు. దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ రావచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు బీ అలర్ట్. ఇంకా ఎవరికైతే బీపీ ఉంది వాళ్ళు కూడా డెఫినెట్లీ బీపీని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే బీపీ ఎక్కువ అయిపోతే మీకు డెఫినెట్లీ మీ ఏవైతే బ్లడ్ వెజల్స్ ఉంటాయో అవన్నీ పాడవుతాయి. ఆ బ్లడ్ వెజల్స్తోనే మీకు అంత ఈ ఎరెక్షన్ ప్రాసెస్ నడుస్తుంది. అయితే ఆర్టరీస్, వెయిన్స్ హెల్తీగా ఉండాలి. అవి హెల్తీగా ఉండాలంటే మీ బ్లడ్ ప్రెషర్ నార్మల్ ఉండాలి. మరీ ఎక్కువ బ్లడ్ ప్రెషర్ కూడా మీకు హానికారకం. అయితే ఇలాంటి వాళ్ళకి ఎవరికైతే బీపీ, షుగర్ ఉందో వాళ్ళు చెడు చేసుకుంటారు మీ లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల. అందుకే ఎప్పుడైనా సరే మీ లైఫ్ స్టైల్ మంచిగా పెట్టండి. లైఫ్ స్టైల్ అంటే నిద్ర, మీ డైట్, మీకు మీ ఉండే విధానం, మీరు ఎలా లైఫ్ ముందుకెళ్తారో ఆ విధానం. ఎందుకంటే మీరు లైఫ్ని ముందుకెళ్ళాలో అలాగే వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కోప్పడుకుంటూ మీ స్టాఫ్ మీద తిట్టుకుంటూ మీరు అంటే అగ్రెసివ్ కూడా ఉండొచ్చు. కామ్, క్వైట్, మీరు మెడిటేషన్ చేసుకుంటూ కూడా ఉండొచ్చు. అయితే మీ లైఫ్ స్టైల్ మీరు అడాప్ట్ చేయాలి. దీన్నే లైఫ్ స్టైల్ అంటారు. లైఫ్ స్టైల్ అంటే మరి ఏదో రాసుకొని ఎవరో మనకు గైడ్ చేయడం అవసరం లేదు. మీ స్టైల్ నెమ్మదిగా, నిదానంగా, మంచిగా ఉండండి. కోప్పడకండి. కోపం రాగానే మీకు ప్రాబ్లం వచ్చినట్లే. ఆ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకుంటే మీ బీపీ కంట్రోల్లో ఉంటుంది. మీకు లైంగిక శక్తి ఎప్పటికైనా మీకు ఉంటుంది. అయితే ఒకవేళ మీరు పోగొట్టుకుంటే అగైన్ హల్వా, టాబ్లెట్, క్యాప్సూల్స్, ఆయిల్ అంతా ఉంటుంది మా దగ్గర. మీరు వరి అయిన అవసరం లేదు. మీరు ఇప్పటి నుంచి కాన్ఫిడెంట్ ఉండండి. యునానీలో మీరు ఎలా తెలుసుకుంటారు అంగస్తంభన వైఫల్యం ఉందని? మీరేమైనా టెస్టులు చేయిస్తారా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. టెస్టులో నేనేమంటానండి, యూజువల్లీ అంగస్తంభన వైఫల్యం రావడానికి అంటే చాలా కారణాలు ఉంటాయి. బట్ బేసికల్లీ బ్లడ్ ఫ్లో మంచిగా ఉండదు, హార్మోన్స్ సరిగా రావు, అలాగే మీకు ఏదైతే నర్వ్ డ్యామేజ్ అవుతుంది, అది షుగర్ పేషెంట్స్లో అవుతుంది. సైకలాజికల్ కూడా ఉంటుంది. ఓకే, రిపోర్ట్స్ వస్తాయి, హార్మోన్స్ కింద మీద ఉంటాయి, బ్లడ్ అక్కడ వెళ్తుందా లేదా అని చూస్తారు. ఒకవేళ
ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అని ఉంటుంది, అక్కడ స్టిఫ్నెస్ ఉంటుంది, ఏదేదో వస్తాయి అందులో ఒకవేళ టెస్ట్ చేస్తారు. కానీ ఈ 3-4 కారణాలే వస్తాయి. వచ్చిన తర్వాత మరి అదే టాబ్లెట్స్, అవే మెడిసిన్స్ ఉంటాయి. అందుకని నేను చాలా తక్కువగా టెస్టులు చేస్తాను. పేషెంట్ కంప్లైంట్స్ విని, వాళ్ళ ఏజ్, వాళ్ళ కొన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాత నేను డెఫినెట్లీ మెడిసిన్స్ ఏవైతే ఇస్తానో దాంతోని మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. యునానీలో మన దగ్గర ది బెస్ట్ హల్వా, ది బెస్ట్ క్యాప్సూల్స్, ది బెస్ట్ ఇవంటే ఈ మెడిసిన్స్తో మనం చూడండి ది బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావచ్చు. అది మీ వీర్యాన్ని ఎక్కువ చేసి, మీ బ్లడ్ సప్లై మంచిగా చేసి, మీ హార్మోన్స్ని సరిగా చేసి, మీ అంటే అక్కడ ఏదైతే నర్వ్ డ్యామేజ్ ఉంది అది సరిగా చేసి, ఆయిల్ అక్కడ పెట్టి అంగాన్ని రుద్దితే అక్కడ మర్దన చేస్తే స్టిఫ్నెస్ లావు కూడా అవుతుంది. అలాంటి చాలా మెడిసిన్స్ ఉన్నాయండి. ఈ మెడిసిన్స్ వాడుతూ మీరు డెఫినెట్లీ రిజల్ట్స్ తీసుకోవచ్చు. అయితే యునానీలో బెస్ట్ పవర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. సైజ్ గూగుల్లో సెర్చ్ చేస్తూనే ఉన్నారు. యావరేజ్ సైజ్ ఉంటే ఉండాలి. మరి ఎంత అంటే సైజ్ ఉంటే నేను మా గర్ల్ ఫ్రెండ్ని కానివ్వండి, మా కాబోయే పెళ్ళాన్ని కానివ్వండి సాటిస్ఫై చేయాలంటే సైజ్ ఎంత ఉండాలి. రియల్ టైం నా దగ్గర ఒక కేసు వచ్చింది. అబ్బాయి ఏమన్నాడంటే, నాకు ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయితో అంటే నేను ఆమెనైతే ఏమీ చెప్పలేదు సార్. కానీ మెల్లిమెల్లిగా ఆమె దూరం అయిపోయింది. నేనేం గమనించానంటే నా సైజు అంటే అంత లేదు, తక్కువ ఉందని. కానీ ఆమెనే సాటిస్ఫై అవ్వట్లేదు. ఆమెను నేను సాటిస్ఫై చేయట్లేదు అన్నట్లు నాకు అనిపిస్తుంది. అందుకే తను వేరే ఏదో మ్యారీడ్ అమ్మాయి దగ్గర వెళ్తే ఆమె డైరెక్ట్ అతని ఫేస్ మీద చెప్పేసింది, "ఈ అంగం చిన్నగా ఉంది, మా హస్బెండ్ అంగం చాలా పెద్దగా ఉండే." ఇక అతను మనసులో కూర్చుంది. అతను చాలా టెన్షన్ తీసుకున్నాడు. అతను ఏం చేయాలని, అసలు ఎంత ఉంది నాకు ఎలా కన్ఫర్మ్ చేయాలి, అతనికి ఏం తెలీదు. ఇక సెర్చ్ చేసి అది చేసి ఏదో నా దగ్గర వచ్చాడు. వచ్చిన తర్వాత నాతో ఏమంటున్నాడంటే, "చూడండి సార్, నాకు ఇలా ఇలా ఇబ్బంది అయింది, ఉన్నమాట చెప్తున్నాను సార్, ఏమనుకోకండి సార్" అని చెప్తే నేనేమన్నానంటే, "ఓకే, మీ సైజు ఎంత ఉంది, ఎరెక్షన్ స్టేట్లో ఎంత ఉంది సైజు?" అయితే అతను ఏం చెప్తున్నాడు, అతను అంతా స్టడీ చేశాడు. 3 ఇంచెస్ ఉందని చెప్తున్నాడు ఎరెక్షన్ వచ్చినప్పుడు. ఓకే, ఇది చిన్న సైజే, కానీ ఇప్పుడు దాంట్లో కూడా అతనికి హార్డ్ ఉండాలి. తక్కువ అంటే ప్రాబ్లం ఉండదు. యావరేజ్ సైజ్ 5.5 అంటే 4.55 అంటే నార్మల్లీ అదే ఆ సైజ్ ఉంటే చాలు, ఇండియన్ సైజ్. ఎందుకంటే ఇండియాలో జియోగ్రఫికల్ ఏదైతే పొజిషన్ ఉంది దాన్ని బట్టి సైజెస్ డిసైడ్ అవుతాయి ఎవరిదైనా. అయితే ఇప్పుడు అతనికి కాన్ఫిడెన్స్ ఇచ్చాను, దాని మెడిసిన్స్ ఇచ్చాను. అతనికి ఇక్కడ నుంచి తీసుకున్న తర్వాత అంగం హార్డ్ అయింది. అతను చాలా కాన్ఫిడెంట్ అయ్యి హీ వెంట్ ఫర్ మ్యారేజ్ ఆల్సో. అయితే ఇలాగా మీరు మరీ సైజ్ గురించి వరీ అవ్వకండి. మీకు ఎంత ఉన్నా కానీ మీరు చూడండి, ఇట్ షుడ్ బి హార్డ్, స్టిఫ్. మీ కోరికలు వచ్చినప్పుడు స్టిఫ్ హార్డ్ ఉండాలి అంతే. దాని గురించి మీరు వరీ అవ్వండి. అంతేగాని మీరు దాన్ని పెంచుకోవాలి అది ఇది అంటే మీకు దేవుడు ఇచ్చిన వరం అది అంతనే ఉంటుంది. 20-21 ఇయర్స్లో డిసైడ్ అయిపోతుంది. మరీ ఎక్కువ మీరు టెన్షన్ తీసుకోకండి. హస్తప్రయోగం అతిగా చేసి ఒకవేళ ష్రింక్ చేసుకుంటే మా దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. ఆయిల్ రూపంలో, హల్వా రూపంలో, ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్ అన్నీ ఉంటాయి. మీకు తెలుసు. మీకు ఏవేవి ఎక్సర్సైజ్ చేయాలనో డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ అఫీషియల్ ఛానల్లో నేను పెట్టాను. అవి మీరు యూస్ చేయవచ్చు. ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్లీ మీకు ఈ ప్రాబ్లమ్స్తో మీరు దూరం ఉండొచ్చు. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత టెస్ట్ చేపియాలి, మరి స్పామ్ కౌంట్ తక్కువ ఉంటే యునానీలో మెడిసిన్స్ ఉన్నాయా అని చాలామంది ప్రశ్నిస్తున్నాడు. అంటే వాళ్ళు ఏమడుగుతున్నారంటే, ఈ స్పామ్ కౌంట్ ఏదైతే ఉంటుందో అది ఎందుకు తక్కువ అవుతుంది, చాలామంది వాళ్ళకి తెలీదు. అంటే మేము ఆల్కహాల్ తాగితే తగ్గుతుందా, మీకు అంటే ఏదన్నా పార్టీస్లో పబ్లో అటు ఇటు వెళ్తే తగ్గుతుందా, అవన్నీ అలాంటి ప్రశ్నలు ఉన్నాయి వాళ్ళకు. నేను ఐ వెల్కమ్ యూ ఆల్ టు మై ఛానల్ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ అఫీషియల్. మీరు అందులో దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను ఇప్పుడు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తున్నాను మీకు. ఎవరికైతే పిల్లలు కన్సీవ్ అవ్వట్లేదు, ప్రాబ్లం ఉందో వాళ్ళకు పెళ్ళైన తర్వాత 1 year వరకు మీరు ఆగండి. దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే మీరు ఒకవేళ పెళ్ళైన 1 సంవత్సరం లోపల మీకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వకపోతే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. స్పామ్స్ హెల్దీ ఉండాలి అంటే మీరు మంచి డైట్, మంచి నిద్ర, మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటూ మీరు మంచిగా ఉండాలి. 1 year దాటిన తర్వాత మీరు టెస్ట్లకు వెళ్ళాలి, స్పామ్ కౌంట్ చేయించాలి. ఒకవేళ స్పామ్స్ తగ్గితే మీకు యునాని మందులు ఉన్నాయి.
ఇట్స్ ఓకే. అది నా రెస్పాన్సిబిలిటీ. నేను ఇస్తాను మెడిసిన్స్, ది బెస్ట్ మెడిసిన్స్ ఇస్తాను. దీని కాజెస్, రీజన్స్ ఏంటంటే మీకు అగైన్ నేను చెప్తున్నాను, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ లేకపోతే కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. టెస్టోస్టెరాన్ లెవెల్స్ కింద మీద అవుతే కూడా ఈ ప్రాబ్లం అవుతుంది. అలాగే మీకు ఏంటంటే నార్మల్లీ చాలామంది మంచి డైట్ తీసుకోరు. అంటే స్ట్రెస్ వలన కూడా, యాంగ్జైటీ వలన కూడా, నిద్ర లేకపోవడం వలన కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. అందుకే ఏంటంటే ఇది ఇంకా చాలామందికి ఎప్పుడు కలవాలి, ఏ పీరియడ్లో కలవాలి అంటే 14th డే ఏదైతే ఉంటుందో ఎగ్ రిలీజ్ అవుతుంది, దానికంటే 2 days ముందు, దానికంటే 2 days తర్వాత కూడా కలవాలి. ఇప్పుడు క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది చూడాలి. క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ ఏదైతే ఉంటుందో అది మంచిగా ఉండాలంటే ఎక్కువగా మందు తాగడము, ఎక్కువగా అంటే నిద్ర లేకపోవడము, ఇవన్నీ అంటే బ్యాడ్ హ్యాబిట్స్ వలన కూడా దాని మీద ఎఫెక్ట్ అవుతుంది. అలాగే పెథలాజికల్ కండిషన్స్ ఏవైతే ఉంటాయి అంటే ఒకవేళ మీకు మంచిగా లేకపోతే, నిద్ర మంచిగా లేకపోతే, అది లేకపోతే మీకు అక్కడ ఏమవుతుందంటే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ తగ్గుతాయి. అక్కడ ఏమవుతుందంటే ఇది మోస్ట్ కామన్ రీజన్ ఏదైతే ఉంటుందో అక్కడ హీట్ జనరేట్ అవుతుంది. వెరికోసీల్ అంటారు దాన్ని. అక్కడ గ్రేడ్ 1, గ్రేడ్ 2 వెరికోసీల్స్ అవుతాయి. దానివల్లన కూడా స్పర్మ్ ప్రొడక్షన్ ఉంటుంది కానీ అది చెడైపోతుంది. అందుకనే మీ స్పర్మ్ ప్రొడక్షన్ మంచిగున్నా కానీ స్పర్మ్స్ హెల్తీగా పెట్టుకోవాలంటే అక్కడ మీరు ఎక్కువగా హీట్ డెవలప్ అవ్వనివ్వకూడదు. ఎందుకంటే టెస్టిసే చాలా సున్నితమైనవి అవి. ఒకవేళ హీట్ ఎక్కువైపోతే అవి కిందికి వెళ్ళిపోతాయి. ఒకవేళ చలి కావాలి అంటే అంటే పైకొచ్చేస్తాయి అవి. హీట్ కావాలంటే, చలి ఎక్కువ ఉంటే హీట్ కావాలంటే పైకొచ్చేస్తాయి. అవి థర్మో రెగ్యులేటర్స్, అవే మెయింటైన్ చేసుకుంటాయి. అందుకే చాలామంది ఏంటంటే స్పర్మ్ క్వాలిటీకి కాజెస్, రీజన్స్ అంటే ఇప్పుడు తెలిసాయి. హాట్ వాటర్తో కూడా స్నానం చేయకూడదు, కోల్డ్ వాటర్ అక్కడ వేసుకుంటూ ఉండాలి, ఐస్ ప్యాక్స్ కూడా పెట్టుకోవచ్చు. కోల్డ్ పెట్టాలి టెస్టిస్ని ఎప్పుడైనా సరే. ఎందుకంటే టెస్టిస్లోనే ప్రొడక్షన్ అవుతుంది. అక్కడ నుంచి బయటికి వెళ్ళి అవి యూరేథ్రా ద్వారా బయటకు వచ్చేసి యోనిలోకి వెళ్తుందనమాట. అయితే స్పర్మ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ టెస్టిస్లో ఉత్పత్తి అవుతాయి కాబట్టి మంచిగా హెల్తీగా ఉంటాయి. అక్కడనే మీరు దాన్ని చూస్తుండాలి. ఓకే, హెల్తీగా ఉండేటట్టు చూసుకోవాలి. డైటే మంచిదండి. మీరు డైట్, నిద్ర మంచిగా ఉండాలి. ఒకటే జాగాలో కూర్చొని కూడా ఉండకూడదు మీరు. అయితే ఇంకా ఎక్కువగా కలవాలంటే ఆ టైం చూసి మీరు కలవండి. ఒక రౌండ్ అయిన తర్వాత సెకండ్ రౌండ్కి అంగము రెడీ అవ్వట్లేదు సార్, ఎంతసేపు పడుతుంది? ఇది చాలామందికి ఏంటంటే ఒక రౌండ్, 2 రౌండ్లు అంటున్నారు. ఈరోజు మనకు అనుకున్నాము ఇది నార్మల్. ఎంతసేపు పడుతుంది అసలు? ఒకసారి వీర్యం వెళ్ళిపోయిన తర్వాత ఎంతసేపు పడుతుంది? అది చాలా ఇంపార్టెంట్. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండి, యునాని నాంపల్లి, హైదరాబాద్ నుంచి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండి. యాక్చువల్లీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ అఫీషియల్. దాంట్లో మీకు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. చూసి వెళ్ళిపోకండి. ఎందుకంటే నేను రాబోయే రోజుల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయబోతున్నాను. ఇప్పుడు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ ఎందుకుందంటే చూడండి, ఇప్పుడు మీరు కలిసిన తర్వాత మీ వీర్యం వెళ్ళిపోయింది, ఒక రౌండ్ అయిపోయినట్టు. సెకండ్ రౌండ్కి ఎప్పుడు రెడీ అవుతారు? దీంట్లో ఏంటి అసలు బేసికల్లీ ఎందుకు రెడీ అవ్వరు, ఎంతసేపు పడుతుంది ఎందుకు చూద్దాం. ఇప్పుడు చూడండి, వీర్యము, స్పర్మ్స్ ఏవైతే ఉంటుందో ఎప్పుడైతే తయారవుతావో టెస్ట్ ద్వారా అక్కడ రావాలంటే మీరు కలిసిన తర్వాత మీకు చాలా అంటే ఎప్పుడైతే బ్రెయిన్ సిగ్నల్ వస్తుంది, అక్కడ ఎరెక్షన్ వస్తుంది. దాని తర్వాత అక్కడ మీరు స్ట్రోక్స్ వేస్తారు, యోనిలో వేస్తారు. దాని తర్వాత మీకు వెళ్తుంది. ఇదంతా ప్రాసెస్ అవుతుంది. దాంట్లో ఎనర్జీ చాలా పోతుంది. మీకు పోయిన తర్వాత మీ భావి ప్రాప్తి చెందుతారు. దాని తర్వాత ఇమీడియట్లీ పడుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే మీకు రిలాక్స్ స్టేట్లో తీసుకెళ్ళిపోతుంది మీ బాడీని. మీ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉంటుంది, ఎరెక్షన్ తీసుకొస్తుంది. వన్స్ అంటే మీకు ఎప్పుడైతే వీర్యం వెళ్ళిపోతుందో ప్రొలాక్టిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ ప్రొలాక్టిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే మీ టెస్టోస్టెరాన్ హార్మోన్ అక్కడ తగ్గిస్తుంది, మీకు రిలాక్స్ మోడ్లో తీసుకెళ్తుంది. అలాగే ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. రెస్ట్ తీసుకోవాలి అంటే బెస్ట్ ఏమంటారు దాన్ని, బాడీ పెయిన్ అంటే యూజువలీ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటారు దాన్ని. రిలాక్స్ మోడ్లో వెళ్ళిపోతారు మీరు. అప్పుడు ఇమ్మీడియట్లీ మీరు ట్రై చేస్తే అంగం గట్టిపడాలంటే పాసిబుల్ కాదు. కొంతమందికి ఫ్యూ మినిట్స్ నుంచి ఫ్యూ అవర్స్ వరకు కూడా పడుతుంది. అందుకే ఏంటంటే అతిగా మీ బాడీ మీద ప్రెషర్ పెట్టుకున్నట్టు ఉంటుంది. అందుకే ఏంటంటే ఒక్కసారి చేయండి, మంచిగా చేయండి. నేను ఎవరికైనా అదే చెప్తూ ఉంటాను. ఒక్కసారి చేయండి, మంచిగా చేయండి. ఒక్కసారి చేశాను, 5 రౌండ్స్ చేశాను, 10 సార్లు చేశాను, మీకు ఏమైనా అవార్డు దొరుకుతుందా? ఏమి లేదు. మీకు వెళ్ళిపోతుంది కావచ్చు కానీ ఆమెకు ఏం ప్రాబ్లం ఉండదు. మీరు వీర్యాన్ని తీయకుండా మీరు 1 గంట 2 గంటలు చేసినా
మీకు ఆమెకు ఉత్పత్తి అవుతుంది. ఒక 10 సార్లు ఆర్గానిజం వస్తుంది. మీరు వీర్యం తీస్తూ ఉంటారు. నాకు అన్ని సార్లు చేశానంటే అది వేస్ట్ కదా! మీ నా పాయింట్ అర్థం చేసుకోండి మీరు. అల్టిమేట్‌లీ మీకు ఆమెను సాటిస్ఫై చేసి మీకు ఒక రకమైన ఆనందం కలుగుతుంది. అంతే. ఆ టైంకి మీరు కూడా ఆర్గాజంకి వస్తే ఇద్దరు సాటిస్ఫై అయిపోతారు. ఇది నేచురల్. కొంతమందికి ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటే మీకు మల్టిపుల్ ఆర్గాజమ్స్ వస్తాయి. మీకు కూడా ఒకవేళ భావిప్రాప్తి చెందేదారనుకోండి, మళ్ళీ ఎరెక్షన్ వచ్చే వరకు మీకు ఎంత టైం పడుతుందో చూడండి. పర్సన్ టు పర్సన్ అది వేరీ అవుతది. అంతేగాని చేసిన వెంటనే ఇమ్మీడియేట్‌లీ 2, 3 మినిట్స్ తర్వాత మళ్ళీ చేయాలి. అక్కడ వాతావరణం మీరెక్కడో ఉన్నారు, పెళ్లి కాలేదు, మీకు అంటే తొందరగా ఇంకోటి చేసేసి వెళ్ళాలి. మళ్ళీ ట్రై చేస్తారు. రాలేదంటే నాకు అంగస్తంభన ప్రాబ్లమ్ అనుకుంటారు. అదంతా జరుగుతుంది. అయితే పర్సన్ టు పర్సన్ వేరీ అయితది. అట్మాస్ఫియర్ టు అట్మాస్ఫియర్ వేరీ అవుతది. ఇదొక తెలియని ఫ్యాక్ట్. చాలామందికి తెలియదు. అందుకే చాలామందికి నేనేం చెప్తానంటే రిలాక్స్‌గా ఉండండి. ఒక్కసారి కలిచారు, మంచిగా చేయండి. దాని తర్వాత మీకు మళ్ళీ ఎరెక్షన్ వచ్చిందనుకోండి నేచురల్ వేలో, అప్పుడు మీ పార్ట్నర్ అంగీకరిస్తే మళ్ళీ వెళ్ళండి. నో ఇష్యూస్. బట్ వీక్లీ ట్వైస్ అడ్వైజబుల్. ఒకటేసారి అడ్వైజబుల్. పెళ్ళి అయిన తర్వాత డెఫినెట్లీ ఈ మోడ్‌కొచ్చేస్తారు మీరు. పెళ్లి కాని వాళ్ళకు కొంచెం ఎక్కువగా ఉంటుందని చేస్తారు కానీ, అతిగా చేయడం వలన వాళ్ళ బాడీ మీద వాళ్ళే ప్రెషర్ పెట్టుకున్నట్టు ఉంటుంది. ఎవరికైనా అది కూడా మరి చేయలేకపోతున్నారు. యంగస్తమన ప్రాబ్లమ్ ఉంది, స్టామినా పెంచుకోవాలుంది అంటే మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి, వాడొచ్చు. మన దగ్గర ఏంటంటే ఒక కిట్ వస్తుంది. ఆయిల్ క్యాప్సూల్ అది వాడితే కూడా మీకు ఏందంటే డైరెక్ట్‌లీ మీరు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవచ్చు. అది మీరు ఋతుక్రియలో పార్టిసిపేట్ అయ్యే ముందు 2 అవర్స్ ముందు ఆ క్యాప్సూల్ ఏసుకోవచ్చు మీరు. అలాగే ఒక ఆయిల్ ఉంటుంది. ఆయిల్ అంగం పైన ఏసి మసాజ్ చేసుకోవచ్చు డైలీ. ఇలా వాడితే మీకు మీరు ఎక్కువసేపు చేయొచ్చు. అయితే ఇలాంటి ఏదైనా అప్డేట్స్ కొరకు చూస్తుండండి డాక్టర్ ఎస్ రెహమాన్ అఫీషియల్. స్పర్మ్స్ అంటే మీ సెమెన్ ఏదైతే ఉంటుందో బయటికి వచ్చేటప్పుడు మీరు ఆపాలనా? ఆపితే ఏం ప్రాబ్లమ్ వస్తుందో దాని గురించి ఈరోజు మాట్లాడదాము. ఎందుకంటే వీర్యం ఎప్పుడు కూడా మీరు ఆపకూడదు. నేను మీ డాక్టర్ ఎస్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డాక్టర్ ఎస్ రెహమాన్ అఫీషియల్. ఈ వీర్యం ఏదైతే ఉంటుందో ఎప్పుడైతే మీకు మీరు హస్తప్రయోగం చేయండి, లేకపోతే మీరు కలవండి, అప్పుడు ఏంటంటే మీ వీర్యము బయటికి రావాలి. ఎందుకంటే యాక్ట్లో మీరు వెళ్ళాను కాబట్టి. ఎప్పుడైతే మీరు వీర్యాన్ని మీరు ఎప్పుడైతే కలుస్తారో, ఎప్పుడైతే మీ మైండ్ షార్ప్ అయిపోతుందో అక్కడి నుంచి ఏంటంటే మీరు రతిక్రియల గురించి ఆలోచిస్తారో, లేకపోతే ఏదో చేస్తారో అక్కడి నుంచి రష్ అయ్యి టెస్టిస్ ఏవైతే ఉంటాయో బాల్స్ అక్కడి నుంచి వీర్యం వెళ్తుంది. వెళ్ళి ఇది చూడండి, నార్మల్లీ టెస్టిస్లో మీ స్పర్మ్స్ తయారవుతాయి, కానీ అవి అంత మెచ్యూర్డ్ ఉండవు. అక్కడ నుంచి ఎపిడెడమిస్ అని ఒక స్ట్రక్చర్ ఉంటుంది, అక్కడ వస్తాయి అవి. అక్కడ వచ్చిన తర్వాత అవి అక్కడ మెచ్యూర్డ్ అవుతాయి. అక్కడ నుంచి వచ్చి వ్యాస్ డిఫరెన్స్ అని ఉంటుంది ఒకటి, అక్కడ ఆ గిన్నెలాగా ఉంటుంది, అక్కడ జమ అవుతాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు రతిక్రీడలో పార్టిసిపేట్ చేస్తారో, లేకపోతే హస్తప్రయోగం చేస్తారో, అక్కడ నుంచి మీ వీర్యం ఏంటంటే యూరేత్రలోకి వచ్చి బయటికి వెళ్ళిపోతుంది. కానీ మీరు అది బయటికి వెళ్ళకుండా మీరు ఏం చేస్తారంటే అప్పుడు మీరు ఇమీడియట్లీ అక్కడ జరిగిపోతారు. ఏంటంటే బయటికి వెళ్ళిపోతారు. అంతా పర్ఫామ్ చేసిన తర్వాత కూడా ఒకవేళ మీరు వీర్యం తీసుకోకపోతే, ఈ వీర్యం ఇక్కడ నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో మీ వ్యాస్ డిఫరెన్స్ నుంచి, టెస్టిస్ నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయి ఎపిడెడమిస్లో వచ్చిన తర్వాత ఇక్కడ జమ అవుతుంది. ఆ రిజర్వాయర్ ఏది ఉంటుందో అక్కడ నుంచి ఒకవేళ బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, అది మళ్ళీ అక్కడ వెళ్ళదు. అయితే మీరు ఈ వీర్యం ఏమవుతుంది, ఈ వీర్యము ఒకవేళ మీరు బయటికి రానివ్వకపోతే అది ఏమవుతుందంటే మీ బ్లాడర్లోకి కూడా వెళ్ళిపోతుంది, మీ మూత్రసంచిలోకి కూడా వెళ్ళిపోతుంది. రిట్రోగ్రేడ్ మనకు ఇజాగులేషన్ అంటారు దాన్ని. అయితే అక్కడ కూడా వెళ్ళిపోతుంది. అయితే ఎప్పుడైతే మళ్ళీ యూరిన్ చేసిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఏంటంటే చాలా ట్యూబ్యూస్లో ఉండిపోతుంది అనమాట వ్యాస్ డిఫరెన్స్. అక్కడ నుంచి ట్యూబ్స్ అయితే ఎక్కడ ఉంటుందో ఆ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. కానీ ఇది మంచిది కాదు, ఇది హెల్త్కి మంచిది కాదు. ఏదో బాడీ అబ్జర్వ్ చేస్తున్న తర్వాత అది వేరే విషయం. అయితే ఎప్పుడైతే మీరు ఏదైనా యాక్ట్లో వస్తారో కంప్లీట్ యాక్ట్ చేయండి. వీర్యాన్ని ఆపకండి. వీర్యం బయటకు వెళ్ళకుండా మీరు ఆపకండి. దాన్ని డిస్టర్బ్ చేయకండి. అది ఎట్లనే వెళ్తుంది, నిద్రలో వెళ్తుంది, లేకపోతే మీరు కలిసినప్పుడు వెళ్తుంది. కానీ మీరు దాన్ని ఆ మోడ్లో తీసుకొచ్చి మీరు కంప్లీట్ చేయకపోతే అది అట్లనే ఉండిపోతుంది. మళ్ళీ అది బయటికి రివర్స్ అయితే మళ్ళీ అక్కడ వెళ్ళదు. మీరు ఇది గమనించండి. సిగ్నల్ మీకు ఎప్పుడైతే మీ మైండ్ నుంచి వెళ్ళిపోతుందో వీర్యం వెళ్ళాలని, ఆ వీర్యం అక్కడ నుంచి ఎప్పుడైతే వ్యాస్ డిఫరెన్స్ అనే ఆ గిన్నె ఏదైతే ఉంటుందో అక్కడ జమ అవుతుంది కదా, అక్కడ రిజర్వాయర్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ పోదు. అయితే ఎప్పుడైతే మీరు ఆలోచించుకుంటారో మంచిగా మీరు మైండ్ మంచిగా పెట్టుకొని అప్పుడు రతిక్రియలో పార్టిసిపేట్ అయ్యండి.
మీ వీర్యాన్ని తీయండి. అంతేగాని మీరు చేయడం వీర్యం తీయకుండా మరి పడుకోవడం, నా ఎనర్జీ సేవ్ అవుతుంది, నేను వీర్యం తీయట్లేదంటే అది తప్పు. అది వెళ్ళిపోవాలి. అది వెళ్ళిపోతే కొత్తది వస్తుంది. అలా దీని గురించి వ్యూవర్స్ మీకు తెలిసింది కావచ్చు. ఇది చాలా మంచి టాపిక్ అండి. మీరు అందరికి షేర్ చేయండి. ఏంటంటే ఎప్పుడైతే మీరు కలుస్తారో వీర్యం బయటికి వెళ్ళాలి, దాన్ని ఆపొద్దు. అయితే ఇలాంటి అప్డేట్స్ కొరకు చూస్తుండండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ డాక్టర్ ఎస్ రెహమాన్ ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. సార్, ఎరెక్షన్ ఆటోమేటికలీ రావాలనా, అంగం ఆటోమేటికల్లీ గట్టకపడాలనా, లేకపోతే మా చేతిలో ఉంటుందా, అది ఎప్పుడు గట్టిపడాలో అని ఒకవేళ మీరు నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, అది ఆటోమేటికే ఉండనివ్వండి. మీ చేతిలో పెట్టకండి. ఆ స్టీరింగ్ మీ చేతిలో తీసుకున్నారంటే ఇక అది చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది. సంకేతాలు మైండ్ నుంచి వస్తాయి, అక్కడ అది ఎరెక్షన్ అవుతుంది. ఇదే ఆటోమేటిక్, అదే కావాలి. ఇది ఉంటే మీ హార్మోన్ సరిగా ఉన్నట్టు, మీకు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏం ప్రాబ్లం రాదన్నట్టు. ఆ టెస్టే వేరే. అది అది ఏదైతే ఉంటుందో నేచురల్ ప్రాసెస్ అది వేరే. పడుకున్నారు, ఎరెక్షన్ అవుతుంది. మీ యొక్క చేయి కూడా మీరు యూజ్ చేయలేదు. అది అది ఆటోమేటిక్ అనమాట. అది ఉండాలన్నమాట. అమ్మాయి దగ్గర వెళ్ళారు, మీరు కలవాలనుకుంటున్నారు, మీరు ముద్దు ముచ్చట్లు ఫోర్ ప్లే చేస్తున్నారు, అంగం అటు ఎక్కువ అంటే ఎరెక్ట్ అయిపోతుంది. అది నేచురల్ ప్రాసెస్, అది ఉండాలి. అయితే ప్లీజ్ 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 మీ చేతిలో తీసుకోకండి. మీ చేతిలో అది తీసుకుంటే మీకు చాలా రాబోయే రోజుల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ కంట్రోల్ ఏదైతే ఉంటుందో మీ చేతిలో రానివ్వకండి. అది ఆటోమేటిక్గా మీరు వదిలేయండి. బ్రెయిన్ సంకేతాలను, హార్మోన్స్, బ్లడ్ ఫ్లో అదే చేసుకుంటుంది. మీరు తప్పనిసరి అంటే మంచిగా తిండి అది తీసుకొని మీరు మంచిగా ఎంజాయ్ చేయండి అంతే. ఆ కంట్రోల్ మీరు చేతిలోకి తీసుకోకండి. నేను మీ డాక్టర్ ఎస్ రెహమాన్ ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. బెడ్రూమ్లో మీ ఆవిడ వెయిట్ చేస్తుంది, మీరు బాత్రూంలో పోయి అంగాన్ని ర్యాపిడ్ చేసి వీర్యం తీస్తున్నారు. ఎక్కడి వరకు న్యాయం ఇది? అది మంచిది కాదు. ఎందుకంటే మీరు నేచురల్ వేలో ఇక్కడ వస్తేనే మీరు మీ ఆవిడను సాటిస్ఫై చేయొచ్చు, మీకు ఒక కాన్ఫిడెన్స్ రావచ్చు. పెళ్ళి కాని వాళ్ళు కానివ్వండి, పెళ్ళి అయిన వాళ్ళు కానివ్వండి, హస్తప్రయోగము చేయడం మంచిది కాదు. వాళ్ళు దాని నుంచి కొంచెం దూరం ఉంటేనే మంచిది. పెళ్ళైన వాళ్ళైతే అస్సలు పోవద్దు. ఎందుకంటే మీ పర్ఫార్మెన్స్ బెడ్రూమ్లో తక్కువైపోతుంది. అక్కడ మీకు ఏంటంటే ఎవరికైనా సాటిస్ఫై చేయాలి అని మీకు ఉండదు రెస్పాన్సిబిలిటీ. అక్కడ వెళ్తారు, తొందరగా అయిపోతుంది. ఆ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం ఇక్కడ వస్తుంది. అలాగే ఏంటంటే మీరు స్ట్రెస్ ఫ్రీ అయిపోతారు, కానీ మీ ఆవిడ స్ట్రెస్ ఫ్రీ అవ్వదు. మళ్ళీ ఈ టెన్షన్, స్ట్రెస్ నడుస్తుంటుంది. అందుకే దీన్ని కామన్ అనుకుంటున్నారు మీరు. అది కాదు. మీరు మీ ఆవిడ ఇద్దరు కలిసి ఫోర్ ప్లే 15 మినిట్స్, 10 మినిట్స్, అలాగే మళ్ళీ ప్లే, దాని తర్వాత అవుట్ ప్లే, ఇదంతా అవుతే మీ హెల్త్ బాగుంటుంది. మాస్టర్బేషన్ వలన, హస్తప్రయోగం వలన మీ హెల్త్ ఎక్కువ ఉంటుంది. అలా వీర్యం తీస్తూ ఉంటే మీకు అంటే సర్వీసింగ్ లాగా ఉంటుంది. వీర్యం తీసేస్తే మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది అన్నట్టు రాంగ్ కాన్సెప్ట్స్. చాలామంది ఫ్రెండ్స్ 14 ఏళ్ళకు అసలు ఏం తెలియదు అమాయకుడు ఉంటాడు. అతనికి చెప్తారు, బాబు ఇట్రా ఇలా చేస్తే మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. నా లైన్ టైం ఒక పేషెంట్ వచ్చాడు. ఏమంటున్నాడంటే, సార్ నేను మంచిగా ఉండే చదువులో కూడా, కానీ మా ఫ్రెండ్స్ ఉంటారు కదా వచ్చి ఏం చెప్పాడంటే, ఇలా చేసుకుంటే మనం స్ట్రాంగ్ అవుతాము, మన ఇమ్యూనిటీ పెరుగుతుంది, మన బాడీ మంచిగా అవుతుంది అని చెప్తే నేను అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు నేను వదలలేకపోతున్నాను సార్ అంటున్నాడు. అయితే అది రాంగ్. మీరు ఎప్పుడైనా సరే దాని జోలుకు పోకూడదు. నేను మీ డాక్టర్ ఎస్ రెహమాన్ ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. ఇక్కడ మీ ఫోన్ ఆన్ అయింది, అందులో మీరు ఫోన్ మూవీ స్టార్ట్ చేశారు. ఫోన్ మూవీస్ ఎలాగో చేశారో చూడగానే ఒకవేళ మీ అంగం గట్టిగా పడుతుంది. మీ వైఫ్ దగ్గర వెళ్తున్నారు, కానీ మీ అంగం డౌన్ అయిపోతుంది. అయితే మీకు ఫోన్ మూవీస్ కానివ్వండి, ఫోన్ కానివ్వండి, మీ మీద హావీ అయిపోయినట్టే. ఇప్పుడు మీకు డాక్టర్ అవసరం, ఇప్పుడు మీకు ట్రీట్మెంట్ అవసరం. ఎందుకంటే అది కూడా క్వాలిఫైడ్. మరీ అటు ఇటు ఆ చేతుల్లో పడారనుకోండి, మీకు ఉన్నది పోతుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అడిక్ట్ ఎప్పుడైతే అవుతారో మీరు, దానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే మీరు ఈ ఫోన్ వలన అంటే ఈ బూతు సినిమాలు ఎప్పుడైతే చూస్తున్నారో మీరు, చూడడం వలన మీకు అంగం మంచిగా వచ్చేస్తుంది గట్టిగా, కానీ అక్కడ వంగనే రాదు. అంటే ఇది మీకు కంపల్సరీ డిజార్డరు, ఇది మీకు ప్రాబ్లం వచ్చినట్లే. ఈ ప్రాబ్లం ఎలా తొలగించుకోవాలి అంటే, దానికి ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు డాక్టర్ని సంప్రదించాలి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్తో సంప్రదిస్తే ఎప్పుడైనా కానివ్వండి మీకు బెనిఫిట్ అవుతుంది. ఒకవేళ అన్‌క్వాలిఫైడ్ క్వాక్స్ ఎక్కడైనా మీరు వెళ్ళారనుకోండి, మీకు ప్రాబ్లం. రోడ్ సైడ్ ఎవరో ఉంటారు, అక్కడ వెళ్తారు, మెడికల్ హాల్‌లో అడిగి టాబ్లెట్ వేసుకుంటారు. ఇప్పుడు ఈ ప్రాబ్లం రాగానే ఏం చేస్తారు తెలుసా చాలామంది,
వయాగ్రా టాబ్లెట్స్, సారీ సుహాగ్రా, వయాగ్రా, సెల్డెనఫిల్ సిట్రేట్ ఇవన్నీ వేసుకుంటారు. ఇవన్నీ వేసుకునడం వలన ఏందైతుందంటే వాళ్ళ ఒరిజినల్ లైంగిక శక్తి వాళ్ళు పోగొట్టుకుంటారు. ఆ టాబ్లెట్ మీద డిపెండ్ ఉంటారు. అవి కొన్ని సంవత్సరాలు. దాని తర్వాత అది కూడా పనిచేయదు. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మీరు దానికి అడిక్ట్ అయ్యారు. మీ మైండ్ దానికి అంటే అడిక్ట్ అయింది. అదే మీకు సరిగ్గా కనిపిస్తది, కరెక్ట్‌గా కనిపిస్తది. అక్కడే మీరు ఉత్తేజిత అవుతారు. అక్కడ గాని మీకు మీ వైఫ్ దగ్గర వెళ్ళిన తర్వాత అగైన్ మీరు అక్కడ అంటే అట్రాక్ట్ అవ్వరు. మీ అంగము కిందకయిపోతుంది, గట్టిగా అవ్వదు. అయితే ఇలాంటి వాళ్ళు అలర్ట్ అయిపోండి. ఏదైనా ఒకవేళ ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే నాతో కన్సల్ట్ అవ్వచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండీ, యూనాని, నాంపల్లి, హైదరాబాద్.